హాయ్ ఫ్రెండ్స్, అక్షయ్ అవని మీద అలిగి ఉంటాడు కాబట్టి అవని అక్షయ్ మీద కోపంతో అక్షయ్కి ఇష్టం లేని కూరలు చేసి పెడుతుంది. అక్షయ్కి ఒకటే కాకుండా అందరికీ అవి కూరలు చేసి పెడుతుంది. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర వచ్చి కూర్చొని వదిన స్పెషల్ ఏంటి అని అడుగుతూ ఉంటారు. పార్వతి కూడా వచ్చి స్పెషల్స్ ఏంటి అవని అని అడుగుతుంది. అన్నీ స్పెషల్సే అని చెప్తుంది అవని. ఇంకా కమల్ శ్రీకర్ బెడ్రూమ్లోకి వచ్చి అవని వదిన అక్షయ్ అన్న మీద కోపంతో అన్ని ఇష్టం లేని కర్రీలు చేసింది అని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే అక్కడ అక్షయ్ కనిపిస్తాడు. ఇంకా కమల్ హలో అన్నయ్య గారు, నమస్తే, రండి రండి అంటాడు. అక్షయ్ వీళ్ళిద్దరి దగ్గరికి వస్తాడు. వెటకారాలేంటి అని అడుగుతాడు. మళ్ళీ వదిన నీతో మాట్లాడటం లేదా అని అడుగుతాడు కమల్. దీనికి మీ వదిన మీద కోపం వచ్చింది అని చెప్తాడు అక్షయ్. నువ్వు వదిన మీద కోపం చూపిస్తున్నట్టు లేదు, మా అందరి మీద కక్ష సాధిస్తున్నట్లు ఉంది అని కమల్ శ్రీకర్ ఇద్దరు చెప్తారు. నీ కోపాన్ని ఆ చెత్తబుట్టలో పారేసి వదినతో మాట్లాడు అన్నయ్య అని అక్షయ్ గడ్డం పట్టుకొని బ్రతిమలాడతారు కమల్ శ్రీకర్. పోండిరా అని కసురుకుంటాడు అక్షయ్. ఇంకా రూమ్లో అక్షయ్ నిలబడి ఉంటే అవని అక్షయ్ దగ్గరకు వచ్చి దీన్నే ఇగో అంటారు. అప్పుడేమో సారీ అవని అంటూ ఫ్లవర్ ఇచ్చారు. అప్పుడు చెప్పిన మాట ఇప్పుడు చెప్పడానికి ఇగో అడ్డొస్తోంది మీకు. మాట్లాడతారా లేదా? మాట్లాడండి మహానుభావ అని అవని బ్రతిమలాడుతూ ఉంటుంది. కానీ అక్షయ్ మొండిగా పక్కకి వెళ్ళిపోతాడు. ఏం చేస్తే మీకు కోపం తగ్గుతుందో నాకు బాగా తెలుసు అని అక్షయ్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది అవని. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.